మీరు మేము వ్యవసాయం చేస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం జరుగుతుంది గమనిస్తుంటారా? బాగా జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. పథకాలన్నీ వస్తున్నాయి. రైతుకు సంబంధించిన ఎరువులు అంటే అవి సబ్సిడీకి ఇస్తున్నారు. మా దీని సచివాలయానికి ఇస్తున్నాడు. అవి జరుగుతున్నాయి. ఎరువులు రేట్లు పెంచారు, అది ఇది చాలా ఇబ్బందులు పడుతున్నాయి కొంతమంది. స్టేట్ గవర్నమెంట్ సంబంధం కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం. అది వాళ్ళు చూసుకోవాలా. మనకేముంది సంబంధం? ఇప్పుడు సబ్సిడీ అనేది ఎత్తేసినాడు సెంట్రల్ గవర్నమెంట్, ఆటోమేటిక్గా ఎరువులు పెరిగినాయి. ఇది గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు కదా. అది రైతుల సమస్యలు బాగా చేస్తుందా? బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో మీకు నచ్చిన అంశాలు ఏ రంగాలు బాగా నచ్చాయి? మామూలుగా ఫ్రీ బస్ ఒకటి పెట్టాడు లేడీస్కు, అది ఒకటి. పెన్షన్ ఒకటి బాగుంది, ఫ్రీ గ్యాస్ ఇచ్చా. చెప్పిన 6 పథకాలలో 5 ఇచ్చినాడు, 3 ఇస్తున్నాడు. దానికి ఏమో తప్పు ఉంది? సూపర్ 6 సూపర్ ఫెయిల్యూర్ అయిందని వాళ్ళు అంటున్నారు. మామూలుగా అనుకోవచ్చు, వాడు ఆపోజిట్ వాడు ఎవడైనా అనుకుంటాడు కదా. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, నువ్వు ఆ పక్క నేను పక్క ఉన్నప్పుడు మనం తప్పులు పడతాం కదా. అంటే చేసిన దాన్నే చెప్పట్లేదు, మొత్తం అబద్ధాలు అన్నీ వాళ్ళు చూస్తున్నారు. అంటే నిజంగా జరుగుతున్నాయా, నిజంగా జరగట్లేదా ఏమంటారు మీ మాటల్లో? ఈ చెప్పేవాడి అబద్ధాలు, వాడు కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజలు ముబ్బు పెట్టేదానికి చేస్తాడు అంతే. జగన్ అనేవాడు అది.